అలా ఈయన చదువుకునే చదువు చెప్తా. ఈయన ఏమంటుండండి, ప్లేన్ పేపర్ ఇచ్చి అప్లికేషన్ రాయమంటే సరే, ప్లేన్ పేపర్ ఇచ్చి అప్లికేషన్ ఫిలప్ చేయమంటు. ఏమంటే శ్రీనివాస్ గారు, ఓ ప్లేన్ పేపర్ ఇస్తా, అప్లికేషన్ ఫిలప్ చేస్తారా? ఎట్లుంది తెలుసా ఇది? నేను ప్లేన్ పేపర్ ఇచ్చి నీకు దీన్ని జిరాక్స్ తీసుకొని రమ్మన్నట్టు ఉంది. ఇది ముఖ్యమంత్రి నింపుతారా? ప్లేన్ పేపర్లో అప్లికేషన్ ఫిలప్ చేస్తారా? ఈ ముఖ్యమంత్రికి నేను ఓపెన్ ఛాలెంజ్, రూమ్లో రెండో ఓడు లేకుండా నీ ఎలక్షన్ నామినేషన్ పత్రం నింపురాబోయ్. నీ ఎలక్షన్ నామినేషన్ పత్రం నింపు, ఇంకోటి లేకుండా. ఈయన ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడుతున్నాడు. చదువు సంధ్య లేదు, స్కూల్ కోరా అంటే సంకనాకుండా తిరిగి ఇవాళ వచ్చి ఈయనకు విద్యాశాఖ పెట్టుకోండి, సిగ్గుశరం లేదా? అప్పజెప్పోరు కన్నా శ్రీధర్ బాబు లాంటి వాడికి చదువుకున్నాను అప్పజెప్పు. ఈయన పరిపాలన, ఈయన స్టేట్మెంట్లు తెలంగాణని మొత్తం అంధకారంలోకి నెట్టే విధంగా ఉన్నాయి, చాలా డేంజరస్గా ఉన్నాయి. చేసి మాట్లాడరా నాయన, నువ్వు 3వ సంవత్సరం ఇది. చేసి మాట్లాడు. నేను కడతా, నేను ఇస్తా. ఆడిపోయినోడు అట్లే అన్నాడు. 10 ఏళ్ళ నుండి నేను ఇస్తా, నేను డబుల్ బెడ్రూమ్ కడతా, బయట బర్రెలను ఎడ్లని కట్టేసినట్టు నా బిడ్డని కొడుకుని కట్టేస్తా. ఎప్పుడు నేను మోడీ గారు స్కీమ్స్ చెప్పిన, మొన్న ప్రెస్ మీట్లో 90,000 కోట్లు ఇదే స్కీమ్స్ తెలంగాణలో ఖర్చు అయినాయని మీకు ఇచ్చిన డేటా ఇచ్చిన. ఈ 2 స్కీమ్స్లలో ఇక దేశంలో 3 వైపుల సముద్రం ఉన్న ఏకైక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈయన చదువు, సంకనాకిన చదువు. మళ్ళా దేశంలో సముద్రమే లేని ఏకైక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటాడు. ఒకసారేమో 3 దిక్కుల సముద్రం ఉందంటాడు, ఇంకోసారేమో సముద్రమే లేని ఏకైక రాష్ట్రం అంటాడు. కాశ్మీర్ సముద్రం పోయినరా మీరు? హిమాచల్, హర్యానా, ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇవన్నీ సముద్రాలలో మీరు అందరు బీచ్కి పోయొచ్చిరా? నేను ఇక మన ముఖ్యమంత్రి సంకనాగిన చదువు ఎట్లుంటుందో చెప్తున్నా. ఇది నా ఇంటెలిజెన్స్ కాదు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదంతా మీకు ఇచ్చిపోతుంది. ఈయన ఏదైతే నూతన తెలంగాణ అర్థం అనుకుంటున్నారో అదే తెలంగాణ. తెలంగాణ ఇక చార్మినార్, ఇటు వెస్ట్కి అరేబియన్ సముద్రం ఉంది, తెలంగాణ ఈస్ట్కి బే ఆఫ్ బెంగాల్. ఇక ఓడలు వస్తూనే ఉన్నాయి. వరంగల్ ఒడ్డాయి, ఈ ఖమ్మము, ఇవన్నీ ఒడ్డుకంతా ఓడలు వస్తూనే ఉన్నాయి. ఇక కింద ఇండియన్ ఓషన్, మహాసముద్రం కింద ఉంది. ఇదంతా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రం ఇది. ఇక అదొక్కటి మిగిలింది, ఎందుకని నేను దాన్ని కిందికి దించిన. ఈ హిమాలయాలు అంత దూరం ఎందుకు, ఎట్లా ఈ దగ్గర తెస్తున్నాగా వీటిని కూడా కిందికి దించిన నేనే. బాగుందా ముఖ్యమంత్రి? దీనికే రేవంత్ సునీకి బాగానే ఉంది కదా. మంచి ఒక పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్ చేయొచ్చు దీన్ని. ఇందులో తాబేళ్ళు, పెద్ద పెద్ద వేల్స్, బ్లూ వేల్ అన్నీ ఉన్నాయి, కానీ హార్మోజ్ పెట్టలే. లైట్ హౌస్లు కూడా పెట్టిండు. హైడ్రా ఉంది. అయ్యో ఇగో ఈడ హైడ్రా నడుస్తుంది. హైడ్రా ఉంది ఇలా. మీకే గిఫ్ట్ నా తరఫున ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి తెలంగాణ మీకు గిఫ్ట్ ఇచ్చిపోతున్నా. నీకు చాదనైతే సొల్యూషన్ తోటి రా. ఉన్న యువత భవిష్యత్తు నాశనం చేయకు. ఇన్వెస్టర్లని రాకుండా స్టేట్మెంట్లు ఇవ్వకు. వాడని ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే వాడు పెట్టడానికి ఆలోచించే పరిస్థితి